హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. జ్యోతి పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేసినట్లు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని అరెస్ట్ చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్టుగా గుర్తించారు. జ్యోతిని టూరిస్ట్ వీసా మీద గతంలో పాక్ లో పర్యటించింది జ్యోతి మల్హోత్రా. దీంతో అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని కూడా అరెస్ట్ చేశారు. ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేసినట్టుగా గుర్తించిన అనంతరం అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ గా పనిచేస్తున్నారు. హర్యానాలో ఉన్న జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. 6గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. హర్యానాలో యూట్యూబర్ గా ఉన్నారు జ్యోతి మల్హోత్రా. అయితే గతంలో పాకిస్తాన్ కి టూరిస్ట్ వీసా మీద వెళ్ళొచ్చినట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టుగా గుర్తించిన అనంతరం అరెస్ట్ చేయడం జరిగింది. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని కూడా అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రా గతంలో పాకిస్తాన్ కి టూరిస్ట్ వీసా మీద వెళ్ళొచ్చినట్టుగా సమాచారం. హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తుంది. అయితే జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని కూడా అరెస్ట్ చేశారు. ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తుంది జ్యోతి మల్హోత్రా. గుర్తించిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో టూరిస్ట్ వీసా మీద పాకిస్తాన్ కి వెళ్ళొచ్చింది. ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని కూడా అరెస్ట్ చేశారు. యూట్యూబర్ గా ఉంటూ ఐఎస్ఐ ఏజెంట్ గా కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పాకిస్తాన్ గూఢచారులకు స్పైగా పనిచేస్తున్న ఆరోపణలతోటి హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పాకిస్తాన్ గూఢచారులకు సమాచారం చేరవేస్తున్న మరో 5గురు భారతీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వీళ్ళ నెట్వర్క్ విస్తరించి ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే యూట్యూబర్ గా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్స్ ను ఆమె నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. 2023లో ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. తన ఇన్ఫర్మేషన్ ఏంటి, సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకొని పాస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విషయాలన్నీ కూడా పోలీసులు వెల్లడించట్లేదు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతానికి వెల్లడించలేదు. కానీ ఆమె సోషల్ మీడియా వేదికగా ఆమె అనేక ఈ యొక్క ట్రావెల్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్స్ తోటి వివిధ ప్రాంతాలకు తిరుగుతూ అక్కడ సమాచారాన్ని యూట్యూబర్ పేరుతోటి సేకరిస్తూ అక్కడి నుంచి వాళ్ళను పాకిస్తాన్ కి సోషల్ మీడియా వేదికగానే ఆమె పంపిస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఆమె ఇంకా ఎవరితో టచ్ లో ఉందన్న దానిపైన ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.